రాధమ్మ వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటిల్లులో హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమీ సీడ్స్, బాదం, డ్రై కోకోనట్ పౌడర్, డేట్స్, ఇంకా గీ. ముందుగా సీడ్స్ని ఫ్రై చేయడానికి 1 కప్ ఆఫ్ వాటర్మెలన్ సీడ్స్, 1 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్, 1 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్ ఆఫ్ సెసమీ సీడ్స్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేస్తున్నాను, అప్పుడే డ్రై ఫ్రూట్స్ అన్నీ క్రంచీగా ఉంటాయి. ఈ లడ్డు చాలా బెనిఫిట్ అండి. వెయిట్ లాస్కి, హెయిర్ లాస్కి అండ్ ఇమ్యూనిటీ బూస్టర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. ఇందులో నేను క్యాష్యూస్ యాడ్ చేయట్లేను, ఎందుకంటే వెయిట్ లాస్ అని చెప్పాను కాబట్టి సీడ్స్ అండ్ బాదమే నేను ఇక్కడ యూస్ చేశాను. అండ్ ఇందులో మనం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. స్వీట్ కూడా నేను మైల్డ్గానే వేశాను, ఇక్కడ బెల్లం తీసుకోలేదు, షుగర్ కూడా తీసుకోలేదు, ఖర్జూరమే తీసుకున్నాను. మంచి ఖర్జూరంతో చేస్తే అండ్ స్వీట్ కూడా తక్కువ వేసుకుంటే వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న బాదం ఇంకా ఎండు కొబ్బరిని రోస్ట్ చేసుకొని ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ గీ వేసి మంచి ఖర్జూరం తీసుకొని సిమ్లో పెట్టి పేస్ట్ లాగా చేసుకొని రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని డేట్స్లో వేసి మిక్స్ చేసుకొని లడ్డు లాగా లేదా ఇలా పౌడర్ లాగా తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో వచ్చే ముందు మీరు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాధా వంటిల్లు.